నవంబర్ 12, 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాప్ దాదా మధువనం. మధురమైన పిల్లలు, మీకు డ్రామా ఆట గురించి తెలుసు. అందుకే కృతజ్ఞతలను తెలపవలసిన విషయం కూడా లేదు. ప్రశ్న: సర్వీసబుల్ పిల్లల్లో ఏ అలవాటు అసలు ఉండకూడదు? జవాబు: యాచించే అనగా అడిగే అలవాటు. మీరు తండ్రిని ఆశీర్వాదాలు లేక కృప మొదలైనవి అడగవలసిన అవసరం లేదు. మీరు ఎవరినీ ధనము కూడా అడగకూడదు. అడగడం కన్నా మరణించడం మేలు. మీకు తెలుసు, డ్రామా అనుసారంగా కల్పక్రితము ఎవరైతే బీజాన్ని నాటి ఉంటారో వారే నాటుతారు. ఎవరికైతే తమ భవిష్య పదవిని ఉన్నతంగా తయారు చేసుకునేది ఉంటుందో వారు తప్పకుండా సహయోగిగా అవుతారు. మీ పని సేవ చేయడము. మీరు ఎవరిని ఏమీ అడగకూడదు. భక్తిలో అడగడం జరుగుతుంది, జ్ఞానంలో కాదు. ధారణ కొరకు ముఖ్య సారము. మొదటి పాయింట్: వికర్మల నుండి రక్షించుకునేందుకు ఈ శరీరంలో ఉంటూ అశరీరిగా అయ్యే పురుషార్థము చేయాలి. స్మృతి యాత్ర ఏ విధముగా ఉండాలంటే శరీర విస్మృతి జరగాలి. రెండో పాయింట్: జ్ఞాన మంథనము చేసి ఆస్తికులుగా అవ్వాలి. మురళిని ఎప్పుడూ మిస్ చేయకూడదు. మీ ఉన్నతి కోసం డైరీలో స్మృతి చాటును నోట్ చేయాలి. వరదానము: ఆత్మిక శక్తిని ప్రతి కర్మలోనూ ఉపయోగించే యుక్తియుక్త జీవన్ముక్త భవ. ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే ఆత్మికత. ఆత్మికత యొక్క శక్తితోనే స్వయాన్ని లేక సర్వులను పరివర్తన చేయగలరు. ఈ శక్తితో అనేక రకాల దైహిక బంధనాల నుండి విముక్తి లభిస్తుంది. కానీ యుక్తియుక్తులుగా అయి ప్రతి కర్మలోనూ లూజ్ అయ్యేందుకు బదులుగా ఆత్మిక శక్తిని ఉపయోగించండి. మనస, వాచ మరియు కర్మణ మూడింటిలోనూ ఒకేసారి ఆత్మికతా శక్తిని అనుభవం చేయండి. ఎవరైతే మూడింటిలోనూ యుక్తియుక్తులో వారే జీవన్ముక్తులు. స్లోగన్: సత్యత యొక్క విశేషత ద్వారా సంతోషాన్ని మరియు శక్తిని అనుభూతి చేస్తూ వెళ్ళండి. సత్యత యొక్క విశేషత ద్వారా సంతోషాన్ని మరియు శక్తిని అనుభూతి చేస్తూ వెళ్ళండి. అవ్యక్త సూచనలు: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఏ ఏ పరిస్థితులైతే వస్తున్నాయో మరియు రాబోతున్నాయో వాటి కోసం విదేహీ స్థితి యొక్క అభ్యాసము చాలా అవసరము. అందుకే మిగిలిన విషయాలన్నింటినీ పక్కన పెట్టి ఇదైతే అవ్వదు, అదైతే అవ్వదు, ఏమవుతుందో ఈ ప్రశ్నలను వదిలేయండి. ఇప్పుడు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. విదేహీ పిల్లలపై ఎటువంటి పరిస్థితి కానీ లేక ఎటువంటి అలజడి కానీ ప్రభావాన్ని చూపలేదు. ఓం శాంతి.